ఇవాళ అయితే మా బొడ్డోడిది 21 డే ఫంక్షన్ రోజు అండి. అయితే ఇవాళ క్యాటరింగ్కి ఇచ్చాము. ఆ క్యాటరింగ్ తీసుకెళ్ళడానికి వచ్చాము. అదిగోండి వాళ్ళ ఫాదర్ సిగ్గుపడుతున్నారండి. ఆగు కంగారు. పరమాత్మలాలి వటపత్ర సాయికి వరహాలలాలి రాజీవని తృనికి రతలాలి జో 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 జో. చూసారా పాట పాడేటప్పటికి బాబు హాయిగా నిద్రపోయాడు. హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా ఫ్రెండ్స్? మేమైతే చాలా బాగున్నాము. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నానండి. చాలా రోజుల తర్వాత అయితే నేను వీడియో మీకు వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఈ మధ్యకాలంలో అయితే నేను సరిగ్గా రాలేదు వీడియోలో కూడా అని చాలామంది అడుగుతున్నారు ఫోన్ చేసి. సో ఏంటంటే ఫ్రెండ్స్, ఈ వీడియో మా అమ్మాయికి డెలివరీ అయింది కదా, 21 days సెలబ్రేషన్ అనమాట. 21వ రోజు ఉయ్యాల్లో వేయడము అండ్ పేరు పెట్టడం కూడా రెండు ఒకసారి చేసామండి. ఇంకా ముందు రోజు నైట్ అంతా కూడా 12 గంటల వరకు కూడా మేము ఇలా డెకరేషన్ చేస్తూనే ఉన్నాము. అసలు చేయడము ఇలా బాగుందా అలా బాగుందా అని అందరూ ఆలోచించుకోవడము, ఇలా ఇదే ఆలోచనలో ఉండిపోయామండి. అదే మొత్తం మీద కంప్లీట్ చేసాము. ఇంట్లో ఫంక్షన్ అంటేనే పిల్లలతో సమంగా ఎగురుతూ ఉంటారు కదా, మా ఆకాంక్ష ఎగురుతుందండి. మా అమ్మాయి, నేను, మా అల్లుడు. అప్పటికే పెద్దవాళ్ళందరూ పడుకున్నారు రూముల్లోకి వెళ్ళిపోయి. ఏంటి ఎలా ఉన్నామంటే అందులో మంచి ఎండలండి. ఏప్రిల్ 10న డెలివరీ అయింది. మే 21వ రోజు మే 20 ఇప్పుడు వచ్చింది 21వ రోజు వచ్చిందనమాట. 18 అనుకుంటా, మే 18కి 21వ రోజు అండి. మంచి ఎండలు, మామూలు ఎండలు కదనమాట. అయినా సరే ఎక్కడ తగ్గేదేలే అన్నట్టుగా అయితే డెకరేషన్ చేసేసాము. నైట్ 12 అయిపోయిందంటే డెకరేషన్ అయ్యేసరికి. మరుసటి రోజు మళ్ళీ పొద్దున్నే పీటల మీద కూర్చోవడం, అది కూడా 8:30కి వచ్చింది ముహూర్తం కూడా అని. ఇదంతా కూడా ముందు రోజు నైట్ అన్నమాట అండి. ఇది మరుసటి రోజు అండి. మార్నింగే మా అమ్మాయికి స్నానం చేయించేసి సాంబ్రాణి వేస్తున్నారనమాట. అప్పుడు కూడా టైం కూడా అరౌండ్ 6 కూడా కాదండి, 5:30 అలా అవుతుంది. అంత ఎర్లీగానే చేంజ్ చేసాము. మళ్ళీ ముహూర్తం టైంకి అందుకోగలమో లేదని భయపడి. అసలు ఎండలకి ఎలా ఉన్నామంటే అనకూడదు కానీ మా బాబాయ్ ఎంత మామూలు ఎండలు కాదన్నమాట. మా అక్కయ్య గారు మీకు తెలుసు కదా, అక్కండి ఆమె. ఈ సమ్మర్ని బొగ్గులు సరిగ్గా కాలినట్టుగా అనిపించలేదు, కొంచెం తక్కువ వస్తుంది పొగ అనేసి మళ్ళీ పెట్టి తెచ్చాను అనమాట. ఏంటంటే నేను ఒక బొర్రెలు జాలి ఉంటుంది కదండి, అందులో బొగ్గులు వేసి గ్యాస్ మీద పెట్టేస్తాను అనమాట అండి. అది ఆటోమేటిక్గా రాజుకుంటాయి. అప్పుడు సాంబార్ని వేస్తాను. ఇప్పుడే కదా నా మనవరాలు మా ఆకాంక్ష వాళ్ళ అమ్మాయి తెలుసు కదా మీకు, అన్నపూర్ణ, అప్పటి నుంచి కూడా నాకు ఇదే అలవాటు. చూడండి, మళ్ళీ మరుసటి రోజు ఉదయాన్నే అనమాట అండి. ఇది మా సిస్టర్ అనమాట అండి. నన్ను ఆట పట్టేస్తున్నారు ఆవిడ. ఏంటి టిఫిన్లు ఏంటి, భోజనాలు ఏంటి, నాకు అది కావాలి ఇది కావాలి అంటే నేను ఏమో యాక్టింగ్ చేస్తున్నాను. చెప్పండి మేడం యాక్ట్ చేస్తున్నాను. మా వాళ్ళందరూ అయితే చాలా నవ్వుకున్నారు మా యాక్టింగ్ చూసి. నేను చూడండి చేతులు కట్టుకుని అయితే మరీ సమాధానం చెప్తున్నాను అక్కకి. ఏం కావాలి మేడం, చెప్పండి మేడం, అది మేడం అంటే నాకు అది కావాలి, ఏవేవో చాలా చెప్పేశారండి ఆర్డర్లు అయితేనే ఆవిడ. భలే నవ్వేసుకుని చూసేది అందరం కూడా. రియల్గా అయితే చాలా నవ్వు వచ్చింది. అదిగోండి, నేను ఈ టిఫిన్ అయితే తిన్నాను, నాకు ఆ టిఫిన్ కావాలి ఈ టిఫిన్ కావాలి, నన్ను ఆట పట్టిస్తున్నారు అనమాట. సర్లే నీకు ఏం కావాలో చెప్పి నేను అదే తెప్పిస్తానని అంటున్నాను. నువ్వు అలా కాదు, నువ్వు మర్చిపోతావు, లిస్ట్ రాసుకో. నేను యాక్టింగ్ చేస్తున్నాను, నేను లిస్ట్ రాస్తున్నట్టు అక్కడ ఏ డమ్ము పుష్ చేయమని పెన్ను లేదు కాగితం చేతి మీద అనమాట యాక్టింగ్.
మరుసటి రోజు మార్నింగ్ అండి 8 అట్లా అవుతుంది టైము. 8:23కి ముహూర్తం అండి. అంటే వీడి పేరు బలాన్ని పెట్టి అది పెట్టి ముహూర్తం పెట్టి చేసామన్నమాట. పూర్వాషాఢ నక్షత్రం అండి, 2వ పాదం బాబుదైతేని పేరు పెట్టడం అనమాట అండి. ఇక్కడ ఆవిడ మా వియ్యపురాలు గారండి. అత్తయ్య రండి మావయ్య అప్పటికే చెమట్లో ఏసీ ఆన్ చేయలేదు, ఫ్యాన్ వేయలేదు, దీపారాధన చెయ్యాలి కదా అనేసి మా వియ్యంకుడి గారండి, మా అన్నయ్య వదిన వియ్యంకుడి గారు అనమాట నక్షత్రం వేస్తున్నారు. పాపకైతే చాలామంది అడిగారండి నార్మల్ డెలివరీ మా అబ్బాయి అండి. నార్మల్ కాదండి, సిజరీన్ చేశారు. ఏప్రిల్ 10 మార్నింగ్ చేశారు. ఫ్రైడే రోజున బాబు పుట్టాడనమాట. మీ అందరికీ తెలిసిన విషయమే కదా. అసలు ఈ వీడియో ఎప్పుడో రావాలండి. ఇది మా అల్లుడు గారు వాళ్ళ అమ్మమ్మ గారండి. ఆమె నాకు అత్తయ్య అవుతారు. వాళ్ళ పిన్ని అండి, మా అల్లుడు గారు వాళ్ళ పిన్ని, వాళ్ళ సిస్టరు, వాళ్ళు ఇంకో పిన్ని అండి. ఆమె ఇంకో చిన్న పిన్ని, వాళ్ళ సిస్టర్ వాళ్ళ అమ్మాయి అండి. వాళ్ళ అంటే మా అల్లుడు గారికి మేనగోళ్ళు అవుతుంది. ఇది ఎవరో మరి మీరు గెస్ట్ చేయండి. ఆపరేషన్ అయింది, కింద కూర్చోపెట్టకూడదు అనుకున్నాము, కానీ ఇంకా కూర్చోపెట్టేసామండి. టిఫిన్లో భోజనాలు కూడా బయట క్యాటరింగ్ ఇచ్చామని, ఇంట్లో అయితే అసలు పెట్టుకోలేదు ఏమీ కూడా. ఎండకి చేయలేమనేసి భయం వేసిందనమాట. అసలు ఏసీలోంచి ఎవరు కూడా బయటికి రాలేదండి. అందరూ కూడా ఆ రూమ్లో ఏసీలోనే ఉంది, ఈ రూమ్లోనే ఉంది కదా, 2 రూమ్లో సర్దేసుకున్నారు జనం మొత్తం. బయటికి రాలేక పాపం వీళ్ళు మాత్రమే బయట ఉండిపోయారు. మా మేనగోళ్ళు అంటే తను రెడ్ సారీ కట్టుకుంటాను. వాళ్ళ అబ్బాయి పెద్ద అబ్బాయి అండి వాడు. కోడలు తయారవుతుందండి, ఇంకా చీర కట్టుకుంటుంది. లాస్ట్ వరకు వీడియో చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. చాలా సింప్లిసిటీగా చేసేసామండి డెకరేషన్ అయితేని, కానీ చాలా లుక్ వచ్చింది. సింపుల్గా చేసినా చాలా లుక్ అయితే బాగా అనిపించింది మా అందరికీ కూడా. అడిగండి బాబుని చూపిస్తున్నాను చూడండి. వాడి పేరు బలం పెట్టండి. పూర్వాషాఢ కదా, బాగా మీద రావాలన్నారు. అది కూడా బాగా వచ్చి ఒత్తు కూడా రావాలన్నారు. అందుకు భార్గవ్ విజయవర్మ. అంటే విజయవర్మ ఎందుకు పెట్టారనుకోవచ్చు, మా నాన్నగారి పేరు వెంకట విజయ నరసింహరాజు అండి. అందులో విజయ్ కలిపాము. వాడు పేరు బలాన్ని పెట్టి భార్గవ్ కదా, భార్గవ్ విజయవర్మ అని పెట్టామండి. అక్కడ అదే రాస్తున్నారు చూడండి పేరు, భార్గవ్ విజయవర్మ అండి. మా డాడీ పేరు అయితే కలిపామండి, ఎందుకంటే మళ్ళీ మా డాడీ మా ఇంట్లోకి వచ్చారనమాట. మా అమ్మగారు ఏమో మా మనవరాలండి, మా డాడీ ఏమో మా మనవడు. ఇంతకన్నా హ్యాపీనెస్ నాకు ఇంకేముంటుంది చెప్పండి ఫ్రెండ్స్. మనం ఏదైతే మనం అనే రకాల సర్టిఫికేట్ మనకు ఉంటూ ఉంటాయి. ఆ సర్టిఫికేట్ ఏది కాకుండా ఏదైతే ఇప్పుడు పెట్టామో ఆ పేరే మనకి చిరస్థాయిగా ఉండిపోయే పేరు పెట్టండి. అందుకే మా అమ్మగారు మా నాన్నగారు మళ్ళీ మా ఇంట్లోకి వచ్చారు. చాలా చాలా సంతోషంగా ఉందండి నాకైతేని. ఏదైతే మీ గురువు గారు పెట్టి ఉన్నారో ఆ ముహూర్త సమయాన్ని మనం చక్కగా నామప్రయాచికాండే పూజా కార్యక్రమం చేసుకోవడం జరుగుతుంది. పేరు బియ్యంలో పేరు రాస్తారు కదండి, అక్కడ రాస్తున్నారనమాట పేరు. మాసనామన నక్షత్రనామన వ్యవహారనామనాదిష్టాందేవతాభ్యో నమః ధ్యాయామి ధ్యానం అర్చన చేయండి. ఓం ధ్యాయామి ధ్యానం సమర్పయామి. ఓం మూడుపాటుగా అర్చన చేయండి. ధ్యాయామి ధ్యానం సమర్పయామి. ఆవాహయామి ఆవాహన పరికల్పయామి. రత్నకసింహాసనం సమర్పయామి.
పాదయోః పాఠ్యం సమర్పయామి. పాదయోః పాఠ్యం సమర్పయామి. పేరు తప్పకూడదు, బాగా ఆయన ఏదో చెప్తుందని నవ్వుకుంటున్నాము. ఇప్పుడు ఎండలు అలాగే ఉన్నాయి ఫ్రెండ్స్, అప్పుడు అలాగే ఉన్నాయి ఎండలు. అసలు ఈ వీడియో మీకు ఎప్పుడు 1 మంత్ ఫస్ట్ బర్త్డే కూడా అయిపోయింది, ఫస్ట్ మంత్ బర్త్డే కూడా అయిపోయింది. అది కూడా వీడియో వస్తుంది చూడండి. మొన్న మే 10 అయింది ఫస్ట్ మంత్ బర్త్డే. ఏప్రిల్ 10 పుట్టాడండి, మే 10కి 1 మంత్ కంప్లీట్ అయింది. ఇది 21 days సెలబ్రేషన్ అనమాట. పేరు పెట్టడం, ఉయ్యాల్లో వేయడం అనమాట అండి. ఆల్రెడీ మీకు షార్ట్ వీడియోలు వచ్చినాయి, చూసే ఉంటారు. సాక్షాత్ దీపం దర్శయామి. యోగదీపాంతర శుద్ధ ఆచమనీయం సమర్పయామి. అయ్యమే ఓం భూర్భువస్సువః ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోదయాత్ సత్యం తత్వేన వర్ధయామి. అమృతమస్తు అమృతో వత్సమసి. అలాగే నీకు కాశ్మీర్ ఫలా సహిత క్షీర సహిత మధ్య మధ్య పానీయానుపయాం తాంబూలాది తాంబూలా సర్వోపచారాన్ సమర్పయామి. కర్పూర నిద్రపోతున్నాడండి బాబు అయితేని. పిల్లలు అంతే కదండి, పాలు స్నానం చేయించిన వెంటనే పాలు తాగేసి పడుకుంటూ ఉంటారు కదా పిల్లలు అయితేని. మా ఆవిడ కూడా స్నానం అయిపోయిన తర్వాత అదైతే మా అక్కయ్య గారు తెచ్చారండి డ్రెస్ హైదరాబాద్ నుంచి, పంచకట్టు. అంటే మా మనరాలకి మనవడికి కూడా ఒకటే సేమ్ కలర్ అనమాట. అది పెద్ద సైజు చిన్న సైజు కూడా ఇద్దరికి సమంగా తెచ్చారు ఆవిడైతేని. మా మనరాలు ఇంకా బొమ్మ బయటకు రాలేదండి, వస్తుంది. వీడైతే పడుకున్నాడు అనమాట. వంటింట్లో వేసే వంటింట్లోకి వెళ్ళకూడదు. ఇంకేంటి ఫ్రెండ్స్, సమ్మర్ హాలిడేస్కి ఎక్కడికైనా టూర్ వెళ్ళారా? ఇంటి దగ్గర ఏమన్నారా? మళ్ళీ హాలిడేస్ కూడా ఆల్మోస్ట్ అయిపోవచ్చినాయి. మళ్ళీ జూన్ 12ని జూన్ 5ని ఓపెనింగ్ కూడా వచ్చేస్తున్నాయి స్కూల్స్. అందరూ ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ వీడియో మీకు రావడం లేట్ అవుతున్న వల్ల నేను ఇప్పుడు మళ్ళీ స్కూల్స్ గురించి మాట్లాడుతున్నాను. చిరంజీవ చిరంజీవ సుఖీ భవ సుఖీ భవ తస్మా. చాలా పేరు ఏం చెప్పారో ఆ పేరు పూర్తి కూడా చెప్పాలి, పాట అవుతాం గుర్తించాలి. పేరు పెట్టిన తర్వాత పూజ అది చేస్తారు కదండి. పేరు పెట్టే ముందు చేస్తారు, పేరు పెట్టిన తర్వాత కూడా చేస్తారు కదా. అంటే ఇంకా పేరు బియ్యంలో రాస్తారు కానీ బాబుకి చెవిలో చెప్తాం కదా, అదైతే ఇంకా చెప్పలేదన్నమాట అండి. చెప్తారు ఇప్పుడు. పాపను ఎత్తుకో. మా బొట్టదే మా మనరాలు. చెప్పాం కదా ఇద్దరికి ఒకటే కలర్స్ డ్రెస్ అనండి. పిల్లలైతే మామూలు అల్లరి కాదండి, చిన్నపిల్లలు కదా, వాళ్ళు కూడా ఎంత అల్లరి చేస్తారంటే. అదిగోండి మనవరాలు. ఫ్రెండ్స్, నా మనవరాలని నా మనవాడిని కూడా మీరు బ్లెస్ చేయండి. మమ్మల్ని అందరినీ ఎంతవరకు మీరు బ్లెస్ చేస్తారో నాకు తెలుసు. ఆ బ్లెస్సింగ్స్ ఎప్పుడు మా ఫ్యామిలీ మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరొకసారి మళ్ళీ మీకు నేను గుర్తు చేస్తున్నాను, బ్లెస్ చేయండి. గట్టిగా గట్టిగా స్పష్టంగా గట్టిగా. అది పాలు పడుతున్నారండి ఉంగరంతో. వాడేమో తాగనని మరాయించేస్తున్నాడు. చెవిలో పేరు చెప్తున్నారండి.
భార్గవ్ విజయ్ వర్మ, భార్గవ్ విజయ్ వర్మ, భార్గవ్ విజయ్ వర్మ అని 3 టైమ్స్ చెప్పమన్నారండి. చెప్పి అప్పుడు ఆవు పాలు అయితే నోట్లో వేయమన్నారండి గోల్డ్ ఉంగరం పెట్టి. ఇల్లు మాత్రం బాగా గుర్తించాలి. విగ్రహం ఇలా అవ్వకుండా అమ్మవారి బాగా చేతిలో ఉండాలి. ఇల్లు మాత్రం ఇప్పుడు ఏం తాగుతాడండి పాపం, నోట్లో పడాలంటున్నారు కానీ వాడు తాగలడండి. అక్కడికి అందరితో వేయించేశారు పాపం. మధ్యాహ్నం వాడికి వాంతులు అయిపోయాయండి. చాలా భయం వేసింది. వాంతులు అయిపోతే పాపం నీరసపడిపోయాడు. 21 days అండి వాడికి. ఆవు పాలు పట్టచ్చు మంచిదే, హాస్పిటల్ ఉండగా కూడా పట్టారు అనుకుంటాం. మాకు ఆవు పాలు పట్టాము. కాకపోతే అప్పటికి వాడికి పాపం ఈ తిక్కగా వచ్చేస్తుంది వాడికి ఎండకి. అది కూడా తాగాడు కానీ నోట్లో కొన్ని నెలలో కానీ వాడికి తిక్క కింద ఉంటుంది కదండి. ఇకారం వచ్చేసింది అనుకుంటాం పాపం. అంటే ఇకారం అంటే మన భాషలో అది ఇకారం, వాడికి ఏంటని తెలియదు కదా. మధ్యాహ్నంకి ఏదో వాంతులు అయిపోయి చాలా భయం వేసిందండి. కంగారు పడిపోయామని తిని అయిపోయి ఇంటిలో వాంతులు అయిపోతున్నాయని. అప్పుడు మా అందరికీ థాట్ వచ్చింది, అయ్యో అందరం పట్టేశారు, ఎవరో ఒకళ్ళన్నా కొంతమంది ఇంపార్టెంట్ వాళ్ళు పట్టేసి మిగతా వాళ్ళు మానేయవలసింది అనుకున్నాము. కానీ బ్రాహ్మణులు కూడా అందరూ పట్టిపోయండి, అందరూ పోయండి అన్నారు పాలు. దాంతో అందరూ పోయడం వల్ల వాడికి ఇకారం వచ్చేసి వాంటింగ్స్ అయితే అయిపోయండి. అత్తయ్య చెప్తారు ఇప్పుడు స్పష్టంగా. చిన్నపిల్లలకి ఏ వచ్చినా కంగారుగానే ఉంటుంది కదా ఫ్రెండ్స్. వాళ్ళు చెప్పలేరు, మనకు అర్థం కాదు. వాళ్ళ భాష వాళ్ళ ఏడుపులు మనం అర్థం చేసుకోవాలి, వాళ్ళ ముఖ కవళికలను బట్టి మనం అర్థం చేసుకోవాలి అంతే. అంటే కొంతమందికి పాపం అర్థం కాదు. నేను వాళ్ళ ఫేస్ రీడింగ్ బట్టి నేను చెప్పగలను, పిల్లలకే కదా పెద్దవాళ్ళకే కదండి. ఫేస్ రీడింగ్ బట్టి వాళ్ళని నేను చెప్పేస్తూ ఉంటాను. నాకు మా అమ్మాయితో బాగా ఎక్స్పీరియన్స్ అండి. తను కూడా ఏదైనా బాధ వస్తే చెప్పదన్నమాట, మనసులో నుంచుకుంటుంది. ఇప్పుడు నేను ఫేస్ రీడింగ్ చూసానంటే అమ్మ ఏంటమ్మా అంటే చెప్పు చెప్పు అంటే అప్పుడు చెప్తుందనమాట. వాళ్ళ మనవడికి వేస్తున్నారు వాళ్ళ నాన్నమ్మ గారు వాళ్ళ తాతయ్య గారని. అన్నపూర్ణ కదండి మా అమ్మాయి పేరు. మా అమ్మగారి పేరు మా అమ్మాయికి పెట్టాం. మళ్ళీ నా మనవరాలకు కూడా అదే పేరు పెట్టాం. అంటే మా అమ్మగారి పేరు మా నాన్నగారి పేరు స్థిరస్థాయిగా నిలిచిపోవాలని ఒక కాన్సెప్ట్తో అయితే మేము పేరు పెడుతున్నామండి. అది వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేయడం మా అదృష్టంగా నేను భావిస్తున్నాను. నా మనవరాల పేరు అమ్మ పేరండి అన్నపూర్ణ. అలాగే మా బొడ్డుడి పేరు విజయ్ అండి, మా డాడీ పేరు అనమాట. వాళ్ళ నాన్నమ్మగారు పాలు పడుతూ పేరు చెప్తున్నారండి. వాడేమో వాళ్ళ అంటే మా అల్లుడు గారు వాళ్ళ అమ్మమ్మ గారు అండి. ఆమె మా అమ్మాయికి నానమ్మ అవుతారు. మా అమ్మాయి చూడండి మూర్చుండి ఎలా బిగించి చూడబడి పాప అప్పటికే నిండిపోయింది అదొక నోట్లోకి చుక్క వెళ్ళినా చిన్ని నోరు కాదు, ఎక్కువే కదండి. అది మనరాలు చూడండి ఎంత అలర్ చేస్తుందో. మా అబ్బాయి అండి పాప వాడి పళ్ళు వాడికి సరిపోతున్నాయి, ఖాళీ లేదు ఎక్కడని. చిత్ర పెట్టండి. కాళ్ళు కడిగిన కన్యాదాతలు ఈమె అండి మా అమ్మాయి వాళ్ళ ఆడపడుచు అండి, చిన్న అత్తయ్య గారి అమ్మాయి అండి. ఇప్పుడు వాళ్ళ అమ్మాయి అనమాట, వీళ్ళ అమ్మాయి అనమాట. మా అమ్మాయికి చిన్న అత్తయ్య అవుతారండి. వర్మ మా మేనగోళ్ళండి తను.
చాలా సంతోషం మా నాన్నగారి పేరు కొంచెం కలిపినందుకు. ఎందుకంటే మా అమ్మ వచ్చింది, మావయ్య మా నాన్న ముద్దుల మావయ్య ముద్దుల చాలా మేనల్టికి సంతోషం అండి. పాలు పడుతున్నాడు. ఎందుకంటే మా అమ్మ వచ్చింది, మా నాన్నగారు మొత్తం వచ్చారు, మేనమామలండి. సంతోషపడ్డాం మేము. చూసారు కదా ఫ్రెండ్స్, అందరూ కూడా పాలు పోసారని చెప్పాను కదా. అందరూ పాలు పోయడం వల్ల వాడికి కారం అదే సంథింగ్ ఏదో ప్రాబ్లం అయ్యి వామిటింగ్స్ అయినాయండి. చాలా కంగారు పడ్డామని చెప్పాను కదా. వస్త్రాలు ఇప్పుడు మా మేనమామ అయిపోయిందండి, మేనత్త పడుతుందండి. ఏసీలో తీసుకెళ్ళిపోండి అత్తయ్య. ఏదో జోక్ వేసిందండి అక్కడ. మా కోడలు కుదిరింది కాదు కదా, ఏదో జోక్స్ లోపల ఏసీలో చేస్తుందన్నమాట. తీసుకెళ్ళిపోండి, ఆవిడ వచ్చేద్దాం. ఇంకా ముందు అవి ఏడుస్తున్నాడు చూడు, మా వాడిని తీసుకెళ్ళిపోండి. ఉయ్యాలు కూడా డెకరేషన్ చేస్తామని చెప్పాను కదండి. సింపుల్గా చేస్తాం ఫ్రెండ్స్, చూడండి ఒకసారి. అక్కడ డ్రెస్ అయితే చేంజ్ చేశారండి. నాన్న చూసుకుంటున్నాను. మా అందరూ అక్కడ మా అందరూ కూడా అలా కాదు, అత్తయ్య చెప్పారు చూడు. పొడి పెట్టేసుకోండి. చెవుల్లో అట్లనే ఫ్రెండ్స్ నేను ఒకటి చెప్తాను, చిన్న వయసులో పెళ్ళిళ్ళు చేస్తే ఇలాగ ఉంటాయి ఫ్రెండ్స్. పిల్లల్ని ఎత్తుకోవడం కూడా రావట్లేదు. ఈ అమ్మాయికి అయితే, మా అమ్మాయికి అయితే అసలు బాబుని ఎత్తుకోవడం రావట్లేదు, పాలు ఇవ్వడం రావట్లేదండి. అంత ఇబ్బంది పడుతున్నాం. ఇక్కడ పూజ అంతా అయిపోయిందండి, పేరు పెట్టడం అంతా అయిపోయింది. ఉయ్యాల్లో వేయడం మాత్రమే ఉంది. హారతి ఇస్తున్నారు అనమాట. మంగళం చిత్రపడడం దేవుడు పట్టించాలి. భగవాన్ని చాలా చూపించేస్తున్నాం. కిటికీలో చాలా చూపించేస్తారు. ఉషాఛాయావతి సౌజ్ఞాదేవ శ్రీ సూర్యనారాయణ స్వామి దేవత అనుగ్రహ ప్రసాద చిత్రస్తుంది. కార్తీక దీపం కాదే పాట అంటే. హారతి ఇచ్చిన తర్వాత హారతి పళ్ళ తాంబూలు అది పెడతారు కదండి. ఇక్కడ వీళ్ళు కామెడీ అనమాట, మామూలుగా కాదు. పాట పూర్తి అందరూ కూడా పట్టుకోవడం అలా వేసుకోండి. మా బుడ్డ చూడండి, డ్రెస్ చేంజ్ అట్లా వేడికి ఉండలేకపోయిందండి. డ్రెస్ వెంటనే ఏడ్చేసింది, తీసేసాము. సాంబార్ ఇచ్చాను అందరికి పొట్టి ప్యాంకాలకి సత్తుకోండి.
ఎలా చూస్తుందో చూడండి. ఇప్పుడు భావన ఉయ్యాలు ఊపేస్తుందండి. మామూలుగా కాదనమాట ఉయ్యాలు ఊపడం. ఇప్పుడైతే కొడుతుందనమాట. ఒక దెబ్బేసి వస్తుంది. వాడు పడుకుంటాడు కదా, పడుకుంటే మేము ఉంటాం పక్కన. పడుకుంటే జోకట్టినట్టే జోకడుతుంది. ఒక దెబ్బేసి వస్తుంది. అక్కడ కుయ్యమంటాడు పాపం. గులాబీ రేకులు వేద్దాం. గులాబీ పూలు చిన్నపిల్లలు కదండి, వాళ్ళకి తెలియదు కదా. గులాబీ పూలు వేసారా? వాడి చిన్నోడు చిన్ని దెబ్బ తగిలినా కివ్వమంటాడు. దీనికి తెలియదు, వాడు ఏడుస్తున్నాడు, మనం కొట్టకూడదని ఆలోచన. మనమే పెద్దవాళ్ళమే జాగ్రత్తగా చూసుకోవాలి అంతే. ఓయ్ నిద్రపోయాడంటే చాలా కాడ నిద్ర అనమాట. డీప్ స్లీప్ వెళ్ళిపోతున్నాడు అయ్యగారు. లేపాము. ఏయ్ అరే ఆడవాళ్ళు అందరు రావాలి కాడికి. అందరూ ఆడవాళ్ళు ఆడున్నారు. ఓపెన్ లైట్గా ఓపెన్. చూడండి ఎత్తుకోవడం చూడండి. గమ్మున వాడు తిరగబడితే ఫుల్ వీడియో. చెప్తున్నాం కదండి, ఎత్తుకోవడం కూడా రావట్లేదండి బాబాయ్. మీ ఇంట్లో మీ పిల్లలు కూడా అంతేనా? అరే ఒకసారి ఇది ఫ్రెండ్స్ మరి వీడియో అయితేనే. ఈ వీడియో మీకు నచ్చింది నేను అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ ఇచ్చి షేర్ ఇవ్వండి. సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. ఇంకా ముందు అన్నీ కూడా మంచి మంచి వీడియోస్ వస్తూ ఉంటాయండి. వాచ్ చేయండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ మాకు చాలా వాల్యుబుల్. అంతేకాకుండా ఇలాంటి వీడియోలు పెట్టడం వల్ల ఎంతోమందికి ఉపయోగకరంగా ఉంటుంది. పిల్లలకి అది తెలియని వాళ్ళు కూడా తెలుసుకుంటూ ఉంటారు. చూడండి కోడలు చూడండి నా మీద ఎలా పోలిస్తుందో. అందరి పిల్లండి ఆ పిల్ల. ఇప్పుడు జనరేషన్కి కొన్ని తెలియకపోవచ్చు. వాళ్ళు ఏంటనే తెలుసుకుంటారు నేను అనుకుంటున్నాను. నా ఒపీనియన్ చెప్పాను తప్ప మరో ఉద్దేశం అయితే కాదు. ఇప్పుడు జనరేషన్కి అయితే బంధుత్వాలే తెలియట్లేదండి. బంధుత్వాలు అనేది వాళ్ళకి తెలియట్లేదు. వాళ్ళు ఎవరు వీళ్ళెవరు ఫ్యామిలీ మెంబర్స్ కూడా తెలియట్లేదు. దాని ఉయ్యాలు కూడా వేయాల్సిందే అమ్మా పక్క పక్కన. అలా ఉన్నారు ఇప్పుడు జనరేషన్. మా అమ్మాయి కూడా డ్రెస్ చేంజ్. బుడ్డు ఎడుతున్నాడు తీసేసుకుంది. క్యాటరింగ్ ఇప్పుడు వెళ్ళిపోయింది అక్కడ. క్యాటరింగ్ చూసారా? మాది ఛానల్ చూసారా? సేమ్ ఛానల్ పోన్నా యూట్యూబ్. ఇన్స్టాగ్రామ్ లేదు. నేను తెస్తానులేండి బావా. పెట్టావా? మళ్ళీ ఇంకోటి తీసుకున్నావా? ఓకే సరిపోద్ది బావ.
ఫంక్షన్ చేసాం కదండి 21 డేస్ అండి. ఇవాళ అయితే మా బొడ్డొడ్డి 21 డే ఫంక్షన్ రోజు అండి. అయితే ఇవాళ క్యాటరింగ్కి ఇచ్చాము, ఆ క్యాటరింగ్ తీసుకెళ్ళడానికి వచ్చాము. అదిగోండి వాళ్ళ ఫాదర్ సిగ్గుపడుతున్నారండి. హాయ్ అండి, ఇవాళ మా మేనల్లుడిది 21 రోజు ఫంక్షన్ అండి. అయితే మేము క్యాటరింగ్ కోసం వచ్చాము. క్యాటరింగ్ తీసుకొని వెళ్తాము. తీసుకెళ్ళాక చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో అయితే మీరు నచ్చినట్లు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అందరి భోజనాలు అయిపోయిన తర్వాత కొంచెం బ్యాలెన్స్ ఉంటే వేరే వాళ్ళకి ఇచ్చేస్తున్నారండి ఐటమ్స్ బాక్స్లో సర్దేసి. లేకపోతే మా వియ్యాల వారు వెళుతున్నారన్నమాట. సెండ్ ఆఫ్ ఇస్తున్నాం అందరం వచ్చి బయటికి. బాయ్ అత్తయ్య. వస్తానండి. బావతో పాటు వచ్చేయండి. అది బయట కూడా రాలేదు. అదే రాలేదు. సరే జాగ్రత్త. బాయ్ మాయా. బాయ్ అత్తయ్య. బాయ్. బాయ్ అండి. బాయ్ చెప్పు. ఓకే ఫ్రెండ్, థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్. బాయ్.